ఏపీ శాసన మండలికి ఇవాళ చీకటి రోజు అన్నారు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్. మండలిలో లడ్డూ అంశంపై చర్చ జరగకుండా టీడీపీ సభ్యులు అడ్డుకున్నారని మండిపడ్డారు. షార్ట్ డిస్కషన్ కు వెళ్లే ముందు టీడీపీ సభ్యులు గొడవ చేశారని తెలిపారు. ఒక దళిత చైర్మన్ పట్ల హుందాగా ఉండాల్సింది పోయి ఆయనిచ్చిన రూల్ ను పయ్యావుల కేశవ్ తప్పుపడుతున్నారని విమర్శించారు. మండలి చైర్మన్ ను డిక్టేట్ చేయటం దారుణమన్నారు అరుణ్ కుమార్. ఈ అంశాన్ని డిస్కస్ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఇది ఒక్కటే కాదు సార్, నిన్న లా అండ్ ఆర్డర్ మీద తమరిచ్చినటువంటి లెటరు, మాది స్టేట్మెంట్ ఈ హౌస్ లో ఇదే ఫ్లోర్ లో స్టేట్మెంట్ పెట్టబడింది. దెన్ అగ్రికల్చర్ మీద నిన్న జరగాల్సింది కాదండి, రిప్లై అది సార్. ఒక్క నిమిషం, రిప్లై తప్ప స్టేట్మెంట్ కాదు. మీరు వినడానికి ఓపిక లేకపోతే ఎందుకు మీరు అంత డిఫెన్సివ్ లెక్క వెళ్తారు సార్? ఎందుకు డిఫెన్సివ్ లెక్క వెళ్తారు? ఎందుకు డిఫెన్స్ లో పెడుతున్నారు సభని? ఎందుకు డిఫెన్స్ లో పెడుతున్నారు సభని? ఓం నమో వెంకటేశాయ. ఈ సృష్టి జననానికి on Friday, the 27th day of February 2026. తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఈ లడ్డూ మీద చర్చ ఉండకూడదని దురుద్దేశంతో మళ్ళీ క్వశ్చన్ అవర్ పెట్టాలని చెప్పి గొడవ చేయటం ఒక ఎత్తు అయితే, రెండో ఎత్తు షార్ట్ డిస్కషన్కి మంత్రి గారు స్టేట్మెంట్ చదవాలి, ఆ నోట్స్ ముందు ఇవ్వాలి, ముందు స్టేట్మెంట్ చదివించనని చెప్పి ఇంకొక గొడవ చేశారు. ఇవన్నింటికన్నా ఇంకా ఘోరాతి ఘోరమైన విషయం ఏంటంటే, ఒక దళిత చైర్మన్ని చైర్మన్ హోదాలో ఉన్న చైర్మన్ని హుందాగా చూడాల్సింది పోయి, గౌరవంగా చూడాల్సింది పోయి, శాసన వ్యవహారాల శాఖ మంత్రి అయిన ఫైనాన్స్ మినిస్టర్ పయ్యావుల కేశవులు గారు మండలి చైర్మన్ని ఇచ్చిన రూలింగ్ని తప్పుపడుతూ ఆయన్ని క్వశ్చన్ చేసే విధానం నిజంగా కూడా ఈ రాష్ట్రంలో ఉన్న దళితులందరూ మనోభావాలు దెబ్బతిన్నాయి.